హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిల్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. బేసికలీ భయ్య సినిమా నిన్న నైట్ చూడడం జరిగింది. నేను నైట్ అంటే సెకండ్ షో అనుకోకండి, ఫస్ట్ షోనే చూడడం జరిగింది. నైట్ రివ్యూ పెడితే ఎవడో చూడడేమో అని ఉద్దేశం ఇప్పుడు పెడుతున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అని అంటే, నాకైతే నచ్చింది. ఎందుకనంటే ప్రతి ఒక్కడు అంటాడు అనిల్ రావిపూడి గారిని క్రింజ్, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆయన వెనకాల ఉండగా ఇంకా అసలు క్రింజ్ లేదు, కట్టుకుంటూ లేదు. ఎందుకనంటే 8 సినిమాలు భయ్య, ఆ క్రింజ్తో 8 సినిమాలు హిట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మీరందరూ క్రింజ్ 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 అంటారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. అఫ్ కోర్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. పండగ సినిమా అంటే నాకు తెలిసినంతవరకు సంక్రాంతికి వస్తున్నా. మాస్ ఆడియన్స్ సినిమా అంటే డాకు మహారాజ్. సో టికెట్లు బుక్ చేసేసుకోండి, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి ఫ్యామిలీతో సహా వెళ్ళి నవ్వుకోండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. చాలా మంచి సినిమా తీశారు ఆయన. 8 సినిమాలు వరుసగా హిట్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఆఫ్టర్ రాజమౌళి గారు నాకు తెలిసి ఈ డైరెక్టర్కే మినిమం గ్యారంటీ సినిమా పడినట్టు. ఈ డైరెక్టర్ అంటే ఇంకా మినిమం గ్యారంటీ సినిమా ఉందని ఫిక్స్ అవుతారు జనాలు. సో సినిమా గురించి మాట్లాడుకుందాం. స్టోరీ ఏం లేదు భయ్య, చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఉన్న స్టోరీ జస్ట్ ఏంటంటే, వెంకటేష్ గారికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఇద్దరు సడన్గా కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక సిచ్యువేషన్లో కలుస్తారు. ఆ కలిసిన తర్వాత సినిమాని ఎలా తీసుకెళ్లారన్నది మెయిన్ ప్లాట్. క్యారెక్టర్స్ పరంగా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంది. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కానీ, తర్వాత మీనాక్షి చౌదరి గారు కానీ, వీళ్ళందరికీ కూడా క్యారెక్టర్ లెంత్ బాగుంది, క్యారెక్టర్ యూటిలైజేషన్ బాగుంది, అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వెంకటేష్ గారు యాజ్ యూజువల్ ఆయన స్ట్రాంగ్ జోన్లోకి వెళ్ళి యాక్టింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఉంది సినిమా. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వెంకటేష్ గారి కొడుకు క్యారెక్టర్ కింద బుల్లిరాజుని ఒక చిన్న పిల్లోడు చేశాడు. పీక్స్ థియేటర్లో ఆ క్యారెక్టర్ని ఫ్యామిలీస్ ఎంత ఓన్ చేసుకున్నారంటే, ప్రతి ఒక్కడు ఫీల్ అవుతున్నాడు వాళ్ళ ఇంట్లో. అరే నీ పిల్లోడు ఎలాగే ఉంటాడు, నీ పిల్లోడు అస్సలు లిటరల్లీ అతను చేసిన యాక్టింగ్కి కానీ, అతను చేసిన కామెడీకి కానీ మామూలుగా లేదు. చాలా బాగా పగలబడి నవ్వారు థియేటర్లో. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అఫ్ కోర్స్ నేను కూడా నవ్వాను, నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడొచ్చు. పక్కనే ఉన్న డిస్టర్బెన్స్ వచ్చినా కొంచెం పట్టించుకోకండి, మెయిన్ రివ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దగ్గరలో ఉన్న థియేటర్లో టికెట్ బుక్ చేసుకోండి, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నా వీడియోకి వచ్చి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్. అండ్ ఇంకొక విషయం, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.